నిన్నటి వరకు నువ్వు నా చెల్లెలివి. ఈరోజు నువ్వు వివేక్ భార్యవి, ఈ ఇంటి కోడలివి. అందరితో గౌరవంగా ప్రేమగా ఉండాలి. సమస్యలు సవాళ్లు వస్తాయి, సహనంతో ఓపికగా ఉండాలి. పెద్దవాళ్ళు, ముఖ్యంగా మీ అత్తయ్య గారిని నొప్పించుకో. జాగ్రత్తగా ఉండు. ఏంటమ్మా ఏదో అప్పగింతలా చెప్తున్నావు? తను వేరే ఇంటికి వెళ్ళడం లేదు కదా. నువ్వు కోడలిగా ఉన్న ఈ ఇంట్లోకే తను నీ తోటి కోడలుగా వచ్చింది. తను ఇక్కడే ఉంటుంది అబ్బాయి గారు. కానీ నేనే ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటానో తెలియదు కదా. నా భవిష్యత్తే నాకు అగమ్య గోచరంగా ఉంది. వెళ్ళిపోవాల్సిన టైం వస్తే వెళ్ళిపోక తప్పదు కదా. అందుకే ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాను. అబ్బా, నేను స్మార్ట్గా మార్కులు కొట్టేద్దామనుకుంటే ఈ లక్ష్మి సింపతితో మార్క్స్ కొట్టేస్తోంది. నీ భవిష్యత్తు నీ భర్త చేతుల్లో ఉంది లక్ష్మి. మిత్ర తలుచుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవు. తాళి కట్టినవాడు తలరాత రాసిన వాడితో సమానం అంటారు. నీ మెళ్ళో తాళి కట్టిన మిత్రే నీ నుదిటి మీద రాత రాయాలి. రండి రండి. ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆంటీ, వీళ్ళని ఆశీర్వదించండి. అరే, ఆంటీ కాళ్ళ మీద పడండి. ఆంటీ, ఇదిగోండి, ఆశీర్వదించండి. కమ్ ఆన్ ఆంటీ, ఆశీర్వదించండి. లేవండి లేవండి, ఇది కూడా ఆశీర్వాదమే. ఇక వెళ్ళండి. గో. నువ్వేం చేస్తున్నావు మనీషా? ఆంటీ కూల్. ముందు నాతో ఏదో చెప్పి తీరా నువ్వు చేసే పని ఇదా? అందరి ముందు నన్ను విలన్ని చేసి మిత్ర దగ్గర నువ్వు మంచి మార్కులు కొట్టేద్దామనుకుంటున్నావా? మీరు విలన్ కాకూడదని ఇదంతా చేశాను ఆంటీ. కవర్ చేయకు మనీషా. నన్ను కాదని వాళ్ళని ఇంట్లోకి రానిచ్చావు. ఇప్పుడు నాతో ఆశీర్వాదం ఇప్పించావు. ఇందులో నాకు ఒరిగిందేంటి? సరే, మీరు వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదే అనుకుందాం. వాళ్ళు వేరే కాపురం పెడతారు. ఆ తర్వాత ఆస్తి పంపకాలు అంటారు. చట్ట ప్రకారం మీ వాటా ఆస్తి మొత్తం వివేక్కి వెళుతుంది. మీరు చచ్చినట్టు వివేక్ దగ్గర పడుండాల్సి వస్తుంది. అప్పుడు జాను మిమ్మల్ని పని మనిషి కంటే హీనంగా చూస్తుంది. మీ బ్రతుకు వీధి కుక్క కంటే హీనంగా తయారవుతుంది. అదే వివేక్ జాను ఈ ఇంట్లోనే ఉన్నారనుకోండి, మీరు జానుని పెంపుడు కుక్కలా ఆడించొచ్చు. టైం చూసుకుని దాన్ని తన్ని తరిమేయొచ్చు. మీ పంతం నెరవేరుతుంది. మరిదంతా నువ్వు ముందే నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. నేను మీ వైపే ఉన్నాను. అంటే
నేను ఆ జానుడి కోడలుగా అంగీకరించాలా? అక్కర్లేదా ఆంటీ? ఇప్పుడు మనం చెయ్యాల్సిన పనేంటంటే ఈ రోజు జరగబోయే వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఆపడం. దేవయాని అత్తయ్య గారి కోపాన్ని తగ్గించి మీరు నాతో ఎలా ఉంటున్నారో చిన్నత్తయ్య గారు జానుతో అలా ఉండేలా చెయ్యాలి. ఆ విషయం నాకొదలై మిత్ర. దేవయాని ఆంటీని జానుని కలిపే బాధ్యత నాది. ఈ ఇంటి పెద్ద కోడలిగా ఆ పని నేను తప్పకుండా చేస్తాను. పెద్ద కోడలా? హ? కాదా మిత్ర? నువ్వు నా మెళ్ళో తాళి కడితే నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని అవుతాను కదా మిత్ర. ఆ, ఈవినింగ్ కార్యక్రమం ఉంది కదా, ముందు ఆ ఏర్పాట్లు చూద్దాం మనిషి. ఏంటి మిత్ర, మన పెళ్లి మాటెత్తితే మాట మార్చి వెళ్తున్నా? త్వరలోనే నీతో తాళి కట్టించుకుంటాను. లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేస్తా. పెద్ద కోడలిగా తోడి కోడలిగా జానుకి నరకం చూపిస్తాను. సరే లక్ష్మి, సాయంత్రం జరగాల్సిన కార్యక్రమం చూడాలి కదా, ఆ ఏర్పాట్లు చూద్దాం. ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేసి చెప్పాను అత్తయ్య గారు. ఆయన వస్తున్నారు. మిగతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పెళ్లి నీ చేతుల మీదుగా జరక్కపోయినా మిగతా ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నావమ్మా. అక్కంటే నీలా ఉండాలి.